నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు। మున్సిపల్ కార్యాలయం నుండి గంగానమ్మపేట మీదుగా రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు। స్టేషన్ వద్ద రైల్వే ఉద్యోగులతో కలిసి మానవహారం నిర్వహించారు। అనంతరం రోడ్లను శుభ్రపరిచారు। మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు పక్షం రోజుల పాటు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు। మన వార్డుల్లో ఎలాంటి అయితే ఈ చెత్త ఉందో మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ స్వచ్ఛత సేవని కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది। అక్టోబర్ 2వ తారీఖు దాకా ప్రతి వార్డుల్లో ఈ 40 వార్డుల్లో అనేది పరిశుభ్రత అనేది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది। అలానే ఎలాంటి చెత్త అనేది మన వార్డుల్లో లేకుండా, అలానే డ్రైన్స్ అని ఇలా మన ఇంట్లో ఎంత శుభ్రతగా ఉంటున్నాము బయట రోడ్డు మీద కూడా అంతే పాటించాలని మేము ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము। అలానే మా కమిషనర్ గారు, అలానే మన హెల్త్ ఆఫీసర్ గారు, అలానే మన వైస్ చైర్మన్ గారు, అలా కార్యకర్తలు అందరం కలిసి మేము స్వచ్ఛత సేవా కార్యక్రమానికి స్టార్ట్ చేయడం జరిగింది। ఈరోజు మన పట్టణంలో స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి కార్యక్రమాలు మొదలవుతున్నాయి।
ఈ కార్యక్రమం భారతదేశం అంతటా కూడా జరుగుతూ ఉంది. పట్టణాలేమి అలాగే పల్లెలేమి అంతటా కూడా శుభ్రతయే ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. గమనించండి, ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు, గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వైస్ చైర్మన్లు, గౌరవ వార్డు మెంబర్లు, కోఆప్షన్ సభ్యులు, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఏంటంటే అందరూ కూడా రాబోతున్నారు, పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే ఇంకా సంపూర్ణమైనటువంటి స్వచ్ఛత, అలాగే ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి మన ఊరిని, మన వీధులను, మన యొక్క పరిసరాలన్నిటి కూడా శుభ్రంగా ఉంచుకుంటే ఇంకా మనము అనారోగ్యము వాటికి అవ్వకుండా ఉంటాము. అందువలన ఆరోగ్యము ఉంటుంది అనేటువంటి యొక్క కాన్సెప్ట్ తోటి రాబోతున్నాం. ప్రభుత్వ సెలవు దినాల్లో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాల పాఠశాలలను ఏఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు మిలాదున్ నబీ సందర్భంగా సెలవు ప్రకటించినప్పటికీ కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన పాఠశాలలు కళాశాలలో తరగతులు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాంకుల పేరుతో విద్యార్థులను మానసికంగా హింసకు గురి చేస్తూ కళాశాలల యాజమాన్యాలు విచిత్ర ధోరణితో ప్రవర్తిస్తున్నారని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు తెలిసేలా చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడం బాధాకరమని అన్నారు. ఒకవైపు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏఎస్ఎఫ్ ప్రత్యక్షంగా ధర్నాలకి ఆందోళనకి దిగిన తర్వాతే సెలవులు ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఇలాగే గనుక కొనసాగితే భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తెనాలి పట్టణ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ అధ్యక్షుడు గండు శివ, గుంటూరు ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, కార్యవర్గ సభ్యులు అఖిల్, తేజ, పండు, హేమంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిలాద్ నబీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ తెనాలి నియోజకవర్గంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, స్కూల్స్ నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న నేపథ్యంలో మరి విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకురాగానే తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి అన్ని కళాశాలలు, పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్ అనేది వినకుండా మరి విద్యార్థులను మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా ఈ తరగతులు నిర్వహించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి కేవలం ర్యాంకుల పేర్లతో మీ పిల్లల్ని ఇబ్బందికి గురి చేసి వాళ్ళ ప్రాణాలను తీసే స్థితికి ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తూ ఉన్నాయి. మీరైనా ఆలోచించి పిల్లల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే విధంగా సెలవు దినాల్లో ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ప్రోత్సహించండి. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఎప్పుడు విద్యార్థుల పక్షాన పోరాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వ సెలవు దినాల్లో కనుక స్కూల్స్, కాలేజీలు నిర్వహిస్తే ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళనకి దిగి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం మరి ప్రశ్నిస్తామని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ హాలిడే అయిన సందర్భంగా కొన్ని కాలేజెస్, స్కూల్స్ పెట్టడం జరిగింది. మేము వెళ్ళి వాటిని చూపించడం జరిగింది. ఇంకా ముందు ఇలాంటి పబ్లిక్ హాలిడేస్, సండేస్, సెకండ్ సాటర్డేస్ పెడితే ముందు ఉద్యమాలు కానీ మేము ఎన్నో పోరాటాలు చేసి సెలవు ఇప్పిస్తామని అన్ని కాలేజెస్కి అదేవిధంగా స్కూల్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని. తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు పరిశీలించారు. నిర్ణీత సమయంలో గుత్తేదారులు పని చేయకపోవడం వలన ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై పాలిష్ రాళ్లు వేసి వాటి మధ్య ఖాళీలను పూడ్చకపోవడం వల్ల, అదేవిధంగా పగలగొట్టిన రాళ్లు అక్కడే వదిలేయడం వల్ల, రాత్రి వేళల్లో సరైన లైటింగ్ సదుపాయం లేకపోవడం వలన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా షాపులు, షెడ్లు, టాయిలెట్స్ నిర్మాణంలో అలసత్వం జరుగుతుందని తక్షణమే ఆ పనులను వేగవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. వీటితో పాటు బిట్రగుంట విజయవాడ ప్యాసింజర్ పునరుద్ధరించాలని, డెల్టాకు వేమూరులో స్టాఫ్ ఇవ్వాలని, గంజాయి ముఠా కారణంగా స్టేషన్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దక్షిణ క్యాబిన్ వద్ద ఏర్పాటు చేయవలసిన నడక వంతెనలు ఉత్తరం క్యాబిన్ దగ్గర నిర్మించడం వలన ఎటువంటి ప్రయోజనం లేదని,
దీనిపై స్థల పరిశీలన చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో అడప సంపత్రాయుడు, అన్నవరపు వేణు, మల్లప్పరాజు, కనకదుర్గ, దారా సాయి గుప్తా, కుశల్ రాజ్ జైన్, శిఖర్ రవీంద్ర, తిరువై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా తెనాలిలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ చేయడం, పొడిగించడం, అలాగే 2-3 ప్లాట్ఫామ్లు కూడా పొడిగించడం, అలాగే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పాసెంజర్స్ కోసం ఏసీ రూమ్ ఏర్పాటు చేయటం, ఇక్కడ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో గతంలో బాత్రూమ్స్ అవి లేకపోవటం అవన్నీ నిర్మాణం చేయటం, ప్రతి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున అనేక కారణాల మూలంగా ఇక్కడ పని నత్తనడక నడవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ కూడా మాకు తెలియవలసిన అంశం ఏంటంటే, సరైన పని జరగకపోవడం మూలంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మొన్న కొంతమంది వృద్ధులు కూడా పడిపోవడం జరిగింది. తక్షణమే ఈ పనులన్నీ కూడా ఆ కాంట్రాక్టర్ గుత్తేదారుల తక్షణమే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఇక్కడ కాంట్రాక్టర్ మూలంగా ఈ పని జరగట్లేదు. కాబట్టి తక్షణమే ఈ పని జరిగేటట్టుగా మన రైల్వే ఉన్నతాధికారులందరూ కూడా స్పందించాలి. యూనిక్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలో పతకాలు సాధించారు. స్థానిక చెంచుపేటలోని యూనిక్ తైక్వాండో క్రీడాకారులు ఈ నెల 14-15 తేదీలో కడప జిల్లా శంకరాపురం మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర స్థాయి ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో 6 క్రీడాకారులు పాల్గొన్నారని యూనిక్ తైక్వాండో అకాడమీ చీఫ్ కోచ్ బట్టు నాగరాజు తెలిపారు. 4 బాలురు, 2 బాలికలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారని 5 స్వర్ణ, 1 రజత పతకాలు సాధించిన వారిలో వినయ్, కోటేశ్వరరావు, హర్ష నాయక్, పూజితాబాయ్, పూషా అలర్కా స్వర్ణ పతకాలను, ఈశ్వర్కు రజత పతకం సాధించారు. ఈ క్రీడాకారులను తెనాలి యూనిక్ తైక్వాండో అకాడమీ గౌరవ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ టెక్నికల్ డైరెక్టర్ గోపీనాయుడు, అకాడమీ అధ్యక్షురాలు గీత, కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, క్రీడాకారుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారని తైక్వాండో అకాడమీ చీఫ్ కోచ్ బట్టు నాగరాజు తెలిపారు. జీసస్ గాస్పుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా యూత్ ఫెస్ట్ నిర్వహించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరిగిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్థికులు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ రాజా హేబెల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బైబిల్ క్విజ్ నిర్వహించారు. పాస్టర్ డాక్టర్ ఆర్ జయశాస్త్రి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జయపాల్ శాస్త్రి, సుధాకర్, కుమార్ రాజా, యాకోబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఎంత నీతిపరులో వాళ్ళ భార్య అంత గొప్పది. అన్ని పోయిన తర్వాత, పిల్లలంతా చచ్చిపోయిన తర్వాత యోబు భార్య ఏమన్నది? దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నది. 200 కథలు చదివాను. 4000 డైలాగులు నేను చెప్పుకుంటాను. మేబీ అంతకన్నా ఎక్కువేమో. 100-150 పాటలు, రైట్, పనికి మాలిన పాటలకి నేను డాన్సులు చేసి ఉంటాను. ఏది నన్ను మార్చలేకపోయింది. ఈ గ్రంథం ఒక్కటే నా జీవితాన్ని, నా ఆలోచనని మార్చగలుగుతుంది. ఎంత మారిపోయిందో నా ఆలోచన తీరు, నా మనసు, నా తలంపులు, నా ఊహలు అన్నిటినీ మార్చేసింది, శాశ్వతంగా మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అంటున్నాను, దివారాత్రులు వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. వాడు చేసినదంతయు. బ్రదర్, నా లైఫ్లో సక్సెస్ లేదు. ఎందుకు లేదో మీకు తెలుసు. యువజనమా కదిలిరా ఈ ఆడియో బ్రదర్ జయపాల్ గారు తనే లిరిక్స్ రాసి
ఈ పాటని కంపోజిషన్ చేయడం జరిగింది. ఇవన్నీ రికార్డింగ్స్ అంతా చెన్నైలో చేశారు. బ్రదర్ కూడా అక్కడే వచ్చి పాడారు. ఈ పాట అంటే ఇప్పుడుండే యూత్కు, అంటే ఇప్పుడుండే యూత్ ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా దేవునిలోకి రావాలనే ఒక సబ్జెక్ట్ అంతా దీంట్లో చక్కగా రాశారు బ్రదర్ జైపాల్ గారు. నేను దీనికి ఆర్కెస్ట్రేషన్స్, లైవ్ రిథమ్స్ అన్నీ చెన్నైలోనే చేశాను. సో మీరందరూ ఈ పాటను విని చక్కగా దీని ద్వారా ఎన్నో ఇవి మీరు పొందాలని ఆశిస్తూ బ్రదర్ జైపాల్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.